హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నా సామిరంగ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసినందుకు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. ఇందులో అయితే గాన అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు, నాగార్జున గారు, ఇంకా అమిగోస్లో ఉండే హీరోయిన్ అనమాట, ఆమె ఉందన్నమాట ఇందులో మాత్రం. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా వేరే వేరే సినిమాలలో హీరోయిన్స్, ఇంకొక వేరే హీరోయిన్ కూడా కనిపిస్తుంది మనకి ట్రైలర్లో. అక్కడ కనిపిస్తుంది అనమాట ఒక చోట అయితే గాన. ఇక్కడ అంతా ఓల్డ్ అనిపిస్తుంది అనమాట. నాకు కొంచెం ఓల్డ్ అనిపించింది అయితే కానీ ఈ ట్రైలర్ కొంచెం. ఈసారి మాత్రం నాగార్జున గారి లుక్ అయితే సూపర్ అనిపించింది నాకైతే. ఆయన హెయిర్, ఆయన డ్రెస్సింగ్ మాత్రం ఎన్నేళ్ళకైనా కానీ నాగార్జున గారు ఫిట్నెస్కి అయితే ఒప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఎలా స్టార్ట్ అవుతుందంటే అల్లరి నరేష్ వచ్చి నాగార్జునకు వరాలు నేను పిలుస్తుందనగానే హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె కొంచెం ఓల్డ్ గెటప్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా నాగార్జున గారికి ఈమెకి లవ్ స్టోరీ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే గాన. అంటే ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా సో క్యూట్ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి కూడా అమిగోస్లో ఉండే హీరోయిన్, ఆమె పేరు ఏందో ఉంది నాకు గుర్తుకు రాలేదు. ఆమె కూడా చాలా బాగా చేసింది అనమాట. చాలా బాగా క్యూట్గా పర్ఫామ్ చేసింది. ఇంకా నాగార్జున అయితే డైలాగ్స్ అయితే బాగున్నాయి అనమాట. ఇందులో మాత్రం సూపర్ అనిపించింది డైలాగ్స్ మాత్రము. ఇంకా ఫైటింగ్ అయితే పిచ్చి పిచ్చిగా ఉందండి. అంటే జాతరలో ఫైట్స్ ఉంటాయి కదా, అవి అయితే బాగా అనిపించింది నాకైతే కదా. ఇంకొకటి ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అనిపించింది. ఈసారి పండగకి నా సామిరంగ అనే సాంగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో అదే వినిపించింది ట్రైలర్లో మాత్రం. ఈసారి పండగకి నిజంగా నా సామిరంగ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే కానీ. ఇంకోటి ఏంటంటే కానీ మనకి ఫైటింగ్ సీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, యాక్షన్ మూవ్స్ అయితే కానీ. ఇంకా పోర్షన్స్ ఒకటి ఉంటుంది అనమాట. నాగార్జున పీక నరికేది, విలన్స్ది పీక నరికేది మాత్రం అది హైలైట్ అనిపించింది ఆ సీన్ అయితే కానీ. నాకు చాలా బాగా నచ్చింది. మన నాగార్జున గారిని కొత్త లుక్తో అయితే చూడొచ్చు అనమాట. స్టోరీ అంటే ఇప్పుడు ఈ స్టోరీ ఎలా కూల్గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జాతర జరగకుండా ఇంకా 25 years బ్యాక్ ఏం జరుగుతుందంటే అప్పుడు ఏదో ఒక గొడవ జరిగి జాతర ఆగిపోయి ఉంటుంది. ఈసారి అన్నా బాగా జరగాలని కిష్టయ్య వస్తాడనమాట. కిష్టయ్య అంటే నాగార్జున గారే అనమాట ఆయన క్యారెక్టర్ పేరు. ఆయన వచ్చి ఇది బాగా జరిపించాలని చూస్తారు కానీ విలన్స్ దాన్ని అడ్డుకుంటుంటారనమాట. అడ్డుకునే సమయంలో ఇంకా ఫైటింగ్ సీన్స్ ఇంకా నార్మల్గా ఉండేటి అనమాట. ఒక్కటైతే నాకు బాగా అనిపించింది ఏంటంటే గాన అది ట్రైలర్ లాస్ట్ మాత్రం నాగార్జునకి ఒక రౌడీ గడ్డపారని విసురుతాడనమాట. వేడిది బాగా కాలినది అయితే కదా. ఆ గడ్డపారలు వచ్చే వేడి నాగార్జున సిగరెట్ అంటించుకుంటా, అది హైలైట్ సీన్ అయితే అనిపించింది నాకైతే. భలే అనిపించింది అది మాత్రం. ఆ సీన్ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే. పిచ్చి పిచ్చి నచ్చింది అనమాట. ఇంకా ఓవరాల్గా అయితే కానీ ఇది గుడ్ ట్రైలర్ అయితే అనిపించింది. నా సామిరంగ నిజంగానే గోస్ట్ మూవీతో కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఈసారి మాత్రం పండగకి సూపర్ డూపర్ హిట్ అయితే కొట్టాలని అనుకుంటున్నాను నేను కూడా నాగార్జున గారిది. ఇంకా ఈ సినిమా వచ్చేసి January 14th రిలీజ్ అవుతుంది. సినిమా చూసి రివ్యూ కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.